తులసిరెడ్డి గారు వర్షం చూశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే కొన్ని విపక్ష పార్టీలు కూడా ఈ అంశాలనే లేవనెత్తుతున్నాయి. అంటే పహల్గామ్ దాడికి పాల్పడిన టెర్రరిస్టులను మట్టుబెట్టలేదు, ఆ పేరుతో ఆపరేషన్ సింధూర్ అని ఇంకా సైనిక శిబిరాలను మరికొంతమంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? రెండోది భద్రతా వైఫల్యం వల్ల కదా పహల్గామ్ ఘటన జరిగింది. ఇవి విపక్షాల ప్రశ్నలు. ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే తులసిరెడ్డి గారికి, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు చంపిన వారు ఉన్నారు, తప్పనిసరిగా మిలిటెంట్స్ ఉన్నారు, చంపారు. నక్సలైట్ అటాక్స్ కూడా మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చాలా కాలం క్రితం వరకు జరిగేవి. చంపిన వాడు మాత్రమే బాధ్యుడు అని మనం అనుకున్నాం అనుకోండి, వాడి వెనకాల ఉన్న వ్యవస్థ చూడండి, టెర్రర్ ఆర్గనైజేషన్స్ని చూడండి. ఇప్పుడు దేశాలు యునైటెడ్ నేషన్స్లో కూడా ఒక ఇండివిజువల్ కన్నా లష్కరే తోయిబా ఉంది. లష్కర్ తోయిబాని ఒక టెర్రర్ ఆర్గనైజేషన్గా, ఇప్పుడు మొన్న మనల్ని అటాక్ చేసిన దాన్ని ఒక టెర్రర్ ఆర్గనైజేషన్గా బ్యాన్లు పెడతారు. అంతేగాని ఆ టెర్రర్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళంతా కూడా, ఇప్పుడు మొహమ్మద్ ఆటా ఉన్నారండి, మీకు తెలిసే, అది ట్విన్ టవర్స్ అమెరికాలో అయింది కదా, విమానాలు తీసుకుని పేల్చేశారు. వాళ్ళు పేల్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇంకా అయిపోయింది, అక్కడితో అయిపోయింది అని ఊరుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ వచ్చారు, ఒసామా బిన్ లాడెన్ వాడి వెనకాల పట్టుబడ్డారు. అక్కడి వరకు నడుస్తూనే పోయింది, యుద్ధం చేశారు. ఇప్పుడు మూలాలని మనం టచ్ చేయకుండా ఈ నలుగురినేమి విడిచిపెట్టారు, లేకపోతే వాళ్ళని ఏదో మీరు బాధ్యులు కాదు వదిలేసామని కాదు కదా, ఆ సర్చ్ నడుస్తూనే ఉంది. ఈ అటాకే కాదు, మనకి ఈవెన్ ఇది ఇండియా నుంచి కెనడా నుంచి ఇండియాకి వస్తున్న ఎయిర్లైన్స్ ని కూడా పీల్ చేసిన దగ్గర నుంచి కనిష్క దశాబ్దాల కాలం నుంచి మనం ఒక టెర్రరిజంకి మనము విక్టిమ్స్ అవుతూ వస్తున్నాం, బలవుతూ వస్తున్నాం టెర్రరిజంకి. సో వాటి మూలాలని మట్టుబెట్టకుండా ఈ ముగ్గురు నలుగురు మాత్రమే ముందు ఇది సీరియస్ అని అంటే ఎవరికి హెల్ప్ చేస్తున్నాం మనము? మీరు చెప్పండి నిజంగానే. ఇప్పుడు నలుగురు వచ్చారు, ఆ నలుగురిని పట్టుకునేంత వరకు ఇంకా మిగిలిన ఏ యాక్షన్ తీసుకోకూడదంటే మనం అసలు ఎవరిని కాపాడడానికి ప్రయత్నము? ఆ నలుగురు దొరకలేదంటే మనం 10 దశాబ్దాల వరకు కూడా ఇక ఈ టెర్రర్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఎవరిని కూడా ఏమి అనొద్దు అనమాట. అంటే పాకిస్తాన్ని కూడా ఏమనొద్దు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తూనే ఉంటారు, వాళ్ళే ఊతం ఇస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు, మెషినరీ ఇస్తూ ఉంటారు, గన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళే అసలు వాళ్ళ మిలిటరీయే మన బార్డర్ ని పాస్ చేసే విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి తేలేకపోయారు, IMF నుంచి వాళ్ళకి అందే సాయాన్ని అడ్డుకోలేకపోయారు. ఇది తులసిరెడ్డి గారు అలాగే కాంగ్రెస్ నేతలు ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ లో భాగస్వామ్యమే, రైట్? IMF, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి వాటిల్లో ఇది. ఈరోజు మనము పాకిస్తాన్ని ఏం చేయగలిగాము గత 10 సంవత్సరాల్లో అనేది చూస్తే, ఈరోజు అసలు బయట నుంచి అప్పు తెచ్చుకుని ఎవరెవరో ఇస్తే తప్పించి బతకలేని పరిస్థితికి ఈరోజు వచ్చింది. అది దాంట్లో ఎన్ని కారణాలు అసలు భారతదేశం వల్లనే జరిగింది, ఈ ప్రభుత్వం వల్లనే జరిగింది. డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఇంకా ఎన్ని విధాలుగా మనము కట్టుదిట్టం చేస్తే పాకిస్తాన్ ఈ పరిస్థితికి వచ్చింది. అసలు అడుక్కు తింటున్నారు అన్న ఇది ఎప్పుడు చూసినా కానీ, పాకిస్తాన్ నాయకుల్ని ఎక్కడ ఇంటర్నేషనల్గా చూసినా కానీ ఏదో చిప్పతో వెళ్ళి ప్రతి దగ్గర అడుక్కుంటే కానీ ఈ నెల గడిస్తుందా లేదా అన్న పరిస్థితులు ఉన్నాయనేది అది మామూలుగా మనం అనడం కాదు, ఏదో బీజేపీ వాళ్ళు అంటున్నారు కానీ ప్రపంచం మొత్తంలో ఆ అభిప్రాయం అయితే వచ్చేసింది కదా. కొంతసేపు సౌదీ అరేబియా వాళ్ళు సపోర్ట్ చేశారు, ఇప్పుడైతే సౌదీ అరేబియా వాళ్ళు, UAE వాళ్ళు పైసలు ఇవ్వమంటున్నారు, చైనా దగ్గరికి వెళ్ళి పైసలు తెచ్చుకున్నారు కొన్ని బిలియన్ల డాలర్లు, ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేయమన్నారు. ఏ దేశము సపోర్ట్ చేయకపోతే వరల్డ్ బ్యాంక్, IMF లాంటివి బాగా స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెట్టి, ఈవెన్ ఈ టెర్రరిజం ఇట్లాంటి వాటి మీద కూడా కండిషన్స్ పెట్టి వాళ్ళకు, అంటే మరీ ఇప్పుడు తులసిరెడ్డి గారైనా ఏ కాంగ్రెస్ నాయకుడైనా కానీ పాకిస్తాన్ కి అసలు ఏమీ ఇవ్వకుండా వాళ్ళ ప్రజలందరూ అలమటించి చచ్చిపోవాలి అని చెప్పి ఏమని అంటారేమో అడగండి, ఎవరు కూడా అది సమర్థించరు. ప్రజలు వేరు, ఈ టెర్రరిస్ట్ కుట్రదారులు వేరు, వారికి సపోర్ట్ చేస్తున్న పాక్ మిలిటరీ ఏదైతే ఉందో ఈ మూడు కదా. మనం ఈవెన్ అంతకుముందు షరీఫ్ ఉన్నప్పుడైనా కానీ, మనకు నిన్ననే కదండి మనం కార్గిల్ జరుపుకున్నప్పుడు, ఆ మిలిటరీ వేరు, మన దగ్గర లాగా కాదు. మిలిటరీ వేరు, సివిలియన్ లీడర్షిప్ వేరు, అంటే ప్రధానమంత్రి ఇట్లాంటి పార్లమెంటు ఇవి వేరు, దాని తర్వాత టెర్రరిజం వేరు. ఈసారి మనం ఏం చెప్పాము అంటే, ఇదంతా అయిన తర్వాత మీరు టెర్రరిస్టులకి, దేశానికి అంటే దేశ అధికార వ్యవస్థకి మేము తేడా చూడము. ఒకటి ఫస్ట్ థింగ్, టెర్రరు టాక్స్, ఇక మాటలు ఇటు టెర్రరు లేదు, టెర్రరు నీళ్లు కలిసి ఫ్లో అవ్వవు అని చెప్పి ఒక భయంకరమైన షాక్. ఇది ఇక్కడ పాకిస్తాన్కే కాదు, ప్రపంచం మొత్తము మారుమోగిందండి.
అది పరిస్థితి. రైట్. దీనిపైన పార్లమెంట్ వేదికగా ప్రైమ్ మినిస్టర్ మోడీ క్లారిటీ ఇవ్వాలని తులసిరెడ్డి గారు అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, పహల్గాం దాడి భద్రతా వైఫల్యం ఒప్పుకుంటారా లేదా? ఈ 2 ప్రశ్నలు మేము ప్రధానంగా అడుగుతున్నాం అంటున్నారు. పహల్గాం దాడి అవడం అనేది ఇప్పుడు ఒకసారి రాహుల్ గాంధీ గారి వీడియోనే ఉంటుంది, ప్రతి దాడిని మనం ఆపలేము అనేది. ఎందుకనంటే మనం 100 సార్లలో 99 సార్లు గెలిచినా ఒక్కసారి ఎవరైనా లోపలికి వచ్చినా కూడా అది జరుగుతాయి అట్లాంటివి. లేకపోతే ఇప్పుడు ఒక్కటే విషయం చెప్పండి, మన దగ్గర పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంటుందండి? ఒక రోజు మొత్తము ఉన్న క్రిమినల్స్ అందరినీ చేసినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ క్రైమ్ ఉండదని కాదు, కానీ ఎంత కంట్రోల్డ్గా ఉంది, ఎంత తగ్గుతోందా పెరుగుతోందా, జరిగినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఎట్లా దానికి రియాక్షన్ ఎలా ఉంది అనేదే కదా అది మనకు. లేకపోతే దేశాలు సైన్యాలు ఎందుకు పెట్టుకోవాలి, లేకపోతే పోలీసు వ్యవస్థలు ఎందుకు ఉంటాయి? సో ప్రధానమంత్రి గారు కూడా, హోంమంత్రి గారు కూడా చెప్పారు, ఎస్ ఇంటెలిజెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అఫ్ కోర్స్ అక్కడికి వచ్చారు అని చెప్పి మనము ఇది చేసామని చెప్పి. మీరు ఇంతకుముందు తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, అక్కడ ఒక ఏంటండి హోంగార్డ్ ఉన్నా, ఒక కానిస్టేబుల్ ఉన్నా సరిపోయేది అనేది. మీకు ఊరిలో అటాక్ అయింది, పఠాన్కోట్లో అటాక్ అయింది, ఎక్కడైంది? ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అయింది. ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎవరుంటారు? ఆర్మీ వాళ్ళు ఉంటారు. హోంగార్డ్ కన్నా కానిస్టేబుల్ కన్నా ఆర్మీ వాళ్ళు మచ్ బెటర్ అనే అనుకోవాలి కదా. ఇంకొకసారి ఆ బాంబ్ బ్లాస్ట్ లో 30-40 మంది మనోళ్ళు చనిపోయారు, మనం అందుకని సర్జికల్ స్ట్రైక్ చేశాము. ఇవన్నీ కూడా మిలిటరీ వాళ్ళ మీదనే. జమ్మూ అండ్ కాశ్మీర్ లో మిలిటరీ వాళ్ళ మీద, అంతకుముందు పంజాబ్ లో మిలిటరీ వాళ్ళ మీద అవుతుంది. ఒకళ్ళు ఉంటే అయిపోయేది. లేదు, కాంగ్రెస్ ఆరోపణలన్నింటినీ నేను సర్టిఫై చేయడం లేదు, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం చెప్పారు. ఇంత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్ చేశారు, పర్యాటకులు ఎక్కువ మంది వెళ్తున్నారు, అట్ ది సేమ్ టైం అది ఇప్పటికీ సెన్సిటివ్ ఏరియానే. అలాంటి సెన్సిటివ్ ఏరియాలో పహల్గాం లాంటి అత్యంత కీలకమైన పర్యాటక ప్రాంతంలో సెక్యూరిటీ లేరు అన్నది మాత్రం చాలా షూట్అవుట్ అయింది ఇష్యూ. అదే అంటున్నాను, అసలు అక్కడికైతే అసలు ఈవెన్ టూరిస్ట్స్ ఈ సమయంలో వచ్చేది కాదు అని చెప్పి కూడా మనం ఆ మధ్య మొత్తం అనాలిసిస్లు విన్నాము, న్యూస్లు కూడా చదివాం. ఆ టూరిస్టులు వచ్చేది కాదు, అక్కడ లోకల్ కోఆర్డినేషన్ ఇదై అసలు అక్కడికి ఆ ప్రాంతానికి టూరిజంని ఇంకొంత సమయం తర్వాత ఓపెన్ చేయవలసింది కూడా ముందే ఓపెన్ చేసి ఎలో చేశారు. అది కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోయింది సెక్యూరిటీ ఫోర్సెస్ కి మధ్యలో, లోకల్ అడ్మినిస్ట్రేషన్ మధ్యలో అని కూడా మనం చదివాం. అంటే ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలే, కాదని మనం అనట్లేదు. అది వైఫల్యం అని కూడా ఒక విధంగా, ప్రాణాలు పోయాయి అని అంటే అది తప్పనిసరిగా ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాణానికి మనం బాధ్యులమే కదా, మన ప్రభుత్వం బాధ్యతే, మన సైన్యమే అయినా లేకపోతే మన ఇక్కడ పోలీసు వ్యవస్థ అయినా, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ పైన చూస్తే ఎవరుంటారు? వాళ్ళే కాదు కదా, మినిస్టర్లు ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, లేకపోతే చీఫ్ మినిస్టర్లు ఉంటారు. తప్పనిసరిగా బాధ్యత ఉందండి, కాదని అనలేదు, దాని గురించి తప్పించుకోలేదు. ఆ రోజు కూడా చెప్పారు, నేను అనుకుంటాను అమిత్ షా గారే ఆన్సర్ చేశారు, ఎస్ ఉంది అని చెప్పి, ఫెయిల్ అయ్యాము, కాపాడడంలో ఫెయిల్ అయ్యాము అని చెప్పేసి అన్నారు. అది ఏ అటాక్ జరిగినా కానీ ఇట్స్ ఎ ఫెయిల్యూర్, తప్పదు. ఒక ఇక్కడ మర్డర్ జరిగినా, ఒక రేప్ జరిగినా, ఒక ఇది జరిగినా అన్నీ కూడా వ్యవస్థ కరెక్ట్గా ఉండి, పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉండుంటే అని అంటాం చూసారా. తప్పనిసరిగా ఏ ఒక్కరికి గాయమైనా, మరణం చెందినా కూడా, ఒక క్రైమ్ జరిగినా కూడా వ్యవస్థ ఫెయిల్ అయిందని అనుకోవాలి. ఆ ఉద్దేశంతో మనకు ముందుకెళ్ళాలి. కాకపోతే నేనేమంటున్నానంటే అక్కడ ఒకరిద్దరు కానిస్టేబుల్ హోంగార్డ్ ఉండుంటే ఆగేది అని అంటే, నేను అన్నాను మన ఎయిర్ బేస్ల మీద, మన మిలిటరీ వ్యవస్థల మీదనే అటాక్లు అయ్యాయండి. టెర్రరిజం ప్రాణాపాయం ఉండదు అనేది ఏమీ లేదు, అది ఉండే మన వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, మన సైన్యమైనా ఇంకొకరైనా. నాకు బాగా గుర్తుంది నిజంగానే, అంటే నేను అప్పుడు యుఎస్ లో ఉండే ఆ టైంలో, కానీ ఇది జరిగిన తర్వాత, మన ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత గ్యారంటీగా మన ఆర్మీని సపోర్ట్ చేస్తూ బీజేపీ కార్యకర్తలందరూ ర్యాలీలు తీయడము నాకు తెలుసు. ఎందుకంటే మా గ్రూప్ డిస్కషన్లో కూడా వచ్చింది, ఈరోజు చేద్దాము, ఇట్లా చేద్దాము అని చెప్పి. సైన్యము మనది, భారతదేశానికి. ఇప్పుడు కమ్యూనిస్టులది కాదు, ఇది రైట్ వింగ్ చేయబట్టి లెఫ్ట్ వింగ్ది కాదు, లేకపోతే కాంగ్రెస్ది కాదు, బీఆర్ఎస్ది కాదు అనేది లేదు. ప్రతి ఒక్కరూ కూడా మన సైన్యంతో, మన సైన్యానికి సంఘీభావం తెలపడానికి, వారిని కొనియాడడానికి అందరికీ హక్కు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ వారు, అసలు నాకు గుర్తుండి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో చేసినట్టున్నారు ఇట్లాంటిదే. ఇక్కడ కూడా ఏదో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక రోజు అయితే చేశారు, ఏదో రేవంత్ రెడ్డి కూడా సైనికులకి మద్దతుగా, అలాగే ఎవరైతే మరణించారో వాళ్ళకి నివాళిగా చేశారు. సో ఇప్పుడు అదేదో
బీజేపీ వారే చేశారు. ఇది సైన్యానికి మద్దతుగా నిలబడడానికి ఇదేదో కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలనేది ఏమి లేదండి. ఏ ప్రభుత్వము ఇది కాదు, కాంగ్రెస్ వారే తీసుకోవచ్చు. ఇప్పుడు అదే క్రెడిట్, ఇప్పుడు వారు పాలించారు కదా దేశాన్ని, అయినా కానీ అదంతా అవసరం లేదు. మన సైన్యానికి సపోర్ట్ వ్యక్తపరచడానికి ఎవరెవరి పర్మిషన్లు కావాలండి. రైట్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన డిమాండ్ నాకు అర్థమైంది, ఈరోజు సభ చూసింది, ప్రైమ్ మినిస్టర్ మోడీ దీని మీద మాట్లాడాలి అన్నది వాళ్ళ 16 గంటల డిస్కషన్ అన్నారు. 16 గంటల డిస్కషన్ అన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఓపెన్ చేశారు. అయితే ఇందులో నేను ఒకటి, ఇప్పటివరకు మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండే లేకపోతే వారు మాట్లాడుతూ ఉంటే నేను ఆన్సర్ చెప్తున్నాను తులసిరెడ్డి గారికి. కానీ ఒక్క విషయం మనం గమనించాలి, కాంగ్రెస్ వారు పూర్తి మద్దతు ఇచ్చామంటున్నారు. దేశ సైన్యానికి పూర్తి మద్దతు ఇవ్వడం అనేది అదేదో ప్రభుత్వానికి ఏదో సహాయపడ్డట్టు కాదండి. ఏ ప్రభుత్వానికి సహాయపడ్డట్టు కాదు. ఈవెన్ బంగ్లాదేశ్ వారిలో ఒకవేళ బీజేపీ సపోర్ట్ ఇచ్చింది అని చెప్పి మేము గొప్పగా మన దేశం వైపు నిలబడడానికి ఏదో ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి దీనికి రెండింటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. మన దేశం వైపు నిలబడడానికి దానికి ఏదో క్రెడిట్, దానికి ఏదో మాకు భుజాల మీద ఇది ప్యాట్ కావాలనేది కాదు. ఒకటి. రెండు, ఇప్పుడు ఆ రోజు నుంచి నేను కాంగ్రెస్ చూస్తున్నాను, మద్దతు పలికామంటారు కానీ రెండు విషయాలు. పాకిస్తాన్ జనరల్స్ ఏం మాట్లాడారు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడాడు అనేది వీళ్ళు రిపీట్ చేస్తారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడేది అనేది రిపీట్ చేస్తారు. కానీ అవి రెండు మనకి వ్యతిరేకంగా ఉన్నా అవే పట్టుకుంటారు. కానీ అసలు మన సైన్యం చెప్తున్న దాన్ని ఒక్కరోజు రిపీట్ చేశారా? డీజీఎంఓలు ఏం చెప్పారు, వాళ్ళు కాల్ చేశారు, పొద్దున కాల్ చేస్తే మళ్ళీ 3:30 ఏమో మళ్ళీ 3:10 ఏమో మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ కాల్ చేసి అఫీషియల్ గా చెప్పండి, అడగండి, మీరు అడిగితే మేము అని చెప్పి అది అఫీషియల్ గా డీజీఎంఓలు చెప్పారు, మన డిఫెన్స్ సెక్రటరీ చెప్పారు. రైట్, అది మాత్రం ఎప్పుడు రిపీట్ చేయరు. ట్రంప్ ఇట్లా అంటున్నాడు, ఎవరెవరైనా ఏదైనా అనుకోవచ్చండి, వారు అనుకున్నంత మాత్రాన అవుతుందా? ఇప్పుడు నేను ఒక్క విషయమే అడుగుతాను తులసిరెడ్డి గారిని, ఒకటి. ఇప్పుడు నెహ్రూ కుటుంబం మీద అప్పటి నుంచి ప్రధానమంత్రులు అయిన వారైనా ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారి మీదైనా సోషల్ మీడియాలో విపరీతమైన రకరకాల ఇవి మాట్లాడడం ఉంటది. దాని అంతటికి మీరు ఏమి అనలేదు, లేకపోతే మీరు అందరినీ కేసులు పెట్టి లోపల వేయలేదు చేయబట్టి అన్న టైప్ లో ఉంటది కదా. మనకి ఒక డెకోరం ఉంటది కదా, మన దేశం వైపు మన రాజకీయ నాయకులు మన నాయకుల వైపు మనం నిలబడ్డప్పుడు మనకి ఒకటి ఉంటది కదా. ఎందుకు ఓన్లీ అమెరికన్ ప్రెసిడెంట్ లేకపోతే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ అన్నది, మన ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటి, మన మిలిటరీ వాళ్ళు అన్నది ఏంటి, వాళ్ళ మాటకి విలువ ఇవ్వాలనేది